ఈరోజు సండే కావడంతో ఐపీఎల్లో డబుల్ హెడర్. మొదటి మ్యాచ్లో పాయింట్ల పట్టికలో చివరి 2 స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ ఇరు జట్లకి ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్ అనే చెప్పాలి, వారి ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి మరియు తిరిగి పుంజుకోవడానికి. ఈ మ్యాచ్ ముంబై వాంకడే స్టేడియంలో జరగడం ముంబై ఇండియన్స్కు కాస్త అనుకూలించే విషయం అయినప్పటికీ, వారు ఇక్కడ ఆడిన చివరి మ్యాచ్లో ఈ సీజన్కు గాను లోయెస్ట్ స్కోర్ను నమోదు చేసి రాజస్థాన్ రాయల్స్ జట్టుపై చిత్తుగా ఓడారు. సడన్ కెప్టెన్సీ చేంజ్ వల్ల ఎంఐ కాస్త చెతకిల్లబడిందేమో అనే సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ పేపర్పై అన్ని విభాగాల్లో పటిష్టంగానే కనిపిస్తున్నప్పటికీ మైదానంలోకి వచ్చేసరికి వారి ఆట కనుమరుగైపోతోంది. ప్రతి సీజన్లో ముంబై ఇండియన్స్ లేట్ స్టార్టర్స్ అన్న పేరు ఉండనే ఉంది, కానీ ఎంత లేట్ చేసినా మరీ ఎంత చెత్త ప్రదర్శనలు అయితే ఎప్పుడూ కనబరచలేదు. వారు గత మ్యాచ్ రాజస్థాన్పై ఇప్పటి వరకు ఈ సీజన్లోనే లోయెస్ట్ స్కోర్ను నమోదు చేయడమే కాకుండా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రలోనే హయ్యెస్ట్ టీమ్ టోటల్ను ఎస్ఆర్హెచ్తో చేయించారు. ఇది కెప్టెన్సీ లోపమా లేక ప్లేయర్ల పేలవ ప్రదర్శన తీరా? రేపు ఢిల్లీ మ్యాచ్కి వారు అన్ని లోపాలని సరి చేసుకుని మ్యాచ్లోకి దిగుతారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, మొన్న వైజాగ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో ఆడిన మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే 2వ హయ్యెస్ట్ టీమ్ టోటల్ని సమర్పించుకున్నారు. అంతేకాకుండా పాయింట్ల పట్టికలో చివరి నుండి 2వ స్థానంలో అంటే 9వ స్థానంలో ఉన్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. అది కూడా వైజాగ్లో సిఎస్కేపై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా పేపర్పై ఎంతో పటిష్టంగా ఉంది. కాకపోతే మ్యాచ్లలో వారి పేర్ల ఇండివిజువల్ పెర్ఫార్మెన్సెస్ లోపం వలన సరిగ్గా రాణించలేకపోతున్నారు. వారి కెప్టెన్ రిషబ్ పంట్ యాక్సిడెంట్ కారణంగా గత సీజన్ మొత్తానికి దూరమయ్యి ఈ సీజన్లో రీఎంట్రీ ఇచ్చి అద్భుతంగా రాణిస్తున్నారు. పంట్కి తోడుగా సౌత్ ఆఫ్రికన్ యువ క్రికెటర్ ట్రిస్టన్ స్టబ్స్ కూడా మంచిగా రాణిస్తున్నారు. ఇక మిగతా ప్లేయర్లు కూడా వారి రోల్స్ వారు త్వరగా తెలుసుకుని రాణిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ పుంజుకుని ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వగలరు. అయితే ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు 33 సార్లు తలపడగా, అందులో ముంబై ఇండియన్స్ 18 మ్యాచ్లలో గెలవగా 15 మ్యాచ్లలో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఈ ఇరు జట్ల గురించి కొన్ని ఆసక్తికర స్టాట్స్ తెలుసుకుందాం. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మెన్ తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్పై 33 ఇన్నింగ్స్లలో 32.57 యావరేజ్, 131.14 స్ట్రైక్ రేట్తో 977 పరుగులు చేశారు. ఇవి ఢిల్లీ క్యాపిటల్స్పై 2వ అత్యధిక పరుగులు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్పై అత్యధిక వికెట్లు తీసిన ఘనత ముంబై ఇండియన్స్ వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా పేరిట ఉంది. ఆయన డీసీపై కేవలం 23 ఇన్నింగ్స్లలో 26 వికెట్లు పడగొట్టారు. ఈ వేదికలో ఇప్పటి వరకు 110 మ్యాచ్లు జరగగా, అందులో 50 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందగా 60 సార్లు చేజింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు కూర్పు విషయానికి వస్తే, కుల్దీప్ యాదవ్ ఇంక్లూజన్ ఇంకా డౌట్ఫుల్గానే ఉంది. అతను ఇంకా ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంది. అయితే ముంబై ఇండియన్స్ తుది జట్టు కూర్పు విషయానికి వస్తే, వారి స్క్వాడ్ ఫుల్ స్ట్రెంగ్త్ అండ్ అందరూ అవైలబుల్గా ఉన్నారు. వారి అదనపు బలంగా వారి స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ రాకతో ఇంకాస్త పటిష్టంగా కనిపిస్తున్నారు. ఇక ఈరోజు పోరులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో మెన్షన్ చేయండి.